అష్టాదశ శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠమైన పిఠాపురంలోని కుక్కుటేశ్వర స్వామి దేవాలయంలో పాదగయ క్షేత్రంలో ఉన్నాం. ఈ ఆలయ విశిష్టత గురించి చంద్రమౌళి గారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే అండి. ఈ ఆలయ విశిష్టత గురించి తెలియజేస్తారు. ఓం నమ శివాయ. శ్రీ మహాగణాధిపతయ నమః. ఈ దేవాలయం చాలా పురాతనమైనటువంటి శైవ క్షేత్రం అండి. కృతయుగంలో గయాసుడైనటువంటి రాక్షసుడు ఉండేవాడు. ఆయన అనేకమైనటువంటి యజ్ఞయాగ క్రతువులు చేసి భూమి కంటే ఆయన దేహం గొప్పదిగా ఉండాలని వరాన్ని పొందుతాడు. దాంతోపాటుగా విష్ణువు గురించి ఘోరమైన తపస్సు చేసి ఆయన ఇంద్ర పదవి పొందుతాడు. ఆ గయాసుడు కూడా ఉన్నటువంటి పరివారం మా రాజు గొప్పవాడు, బలవంతుడు, మేము ఏం చేసినా చెల్లుతుందనేటువంటి అహంభావం చేత యజ్ఞయాగ క్రతువులు భగ్నం చేయడం, పతివ్రతాస్త్రాన్ని అపహరించకపోవడం, ఇటువంటి అకృత్యాలకు పాల్పడతారు. రాక్షసుల వల్ల సకాలంలో యజ్ఞయాగ క్రతువులు జరగక వర్షాలు పడక పంటల పండక భూమి ఎడారిగా మారిపోతుంది. వీడికి కారకుడు గయాసుడు ఈయన్ని శిక్షిస్తే తోటి రాక్షసులకు బుద్ధి వస్తుందని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు ముగ్గురు కూడా మారువేషంలో బ్రాహ్మణ రూపంలో గయాసుడు రాజ్యంలోకి వచ్చి అతని ఆతిథ్యం స్వీకరించి ఆయన యొక్క శరీరం మీద 7 రాత్రులు యజ్ఞం చేస్తాం, 7 రాత్రులు కూడా కదలకూడదు, కదిలినట్లయితే యజ్ఞం భగ్నం అవుతుంది, అలా జరిగితే నిన్ను సంహరిస్తామని షరతు తీసుకుంటారు. 7వ రాత్రి అవ్వకుండా శివుడే కోడిలారుస్తాడు. తెల్లవారిపోయిందని భ్రమించి గయాసుడు పైకి లేస్తాడు. యజ్ఞం ధ్వంసం చేసావయ్యా, నిన్ను సంహరిస్తాం, నీ కూడా ఉన్నటువంటి పరివారం వల్ల నీకు చావు సంభవించింది, నీ శరీరాన్ని 3 భాగాలుగా వేరు చేస్తాం. ఆ గయాసుడు యొక్క శిరస్సు బీహార్ గైలో పడినందువల్ల ఆ క్షేత్రాన్ని శిరోగయాని, అక్కడ విష్ణువు పాదం ఉంటుంది, మంగళగౌరీదేవి శక్తిపీఠం. గయాసుడు యొక్క నాభి ఒరిస్సా రాష్ట్రం జాజ్పూర్ కటక్ దగ్గర పడిందండి. దాన్ని నాభిగయా క్షేత్రం అంటారు. అక్కడ బ్రహ్మ వెలిశాడు, గిరిజాదేవి శక్తిపీఠం. ఆయన యొక్క పాదాలు ఈ పుష్కరంలో పడ్డాయి. ఇది సుమారుగా 60 నుంచి 70 అడుగుల లోతు ఉంటుందండి. మధ్యలో గయాసుడు పాదాలు పడినందువల్ల ఈ పుష్కరిణి పాదగయా క్షేత్రం అని పేరు. ఇక్కడ పరమేశ్వరుడు గయాసును సంహరించడం కోసం కోడి రూపంలో ఉద్భవించారు. సంస్కృతంలో కోడిని కుక్కుటము అంటారు. అందువల్ల ఈశ్వరుడి పేరు కుక్కుటేశ్వర స్వామి. ఈ కుక్కుటేశ్వర స్వామిని వేదవ్యాసుడు ఆయన యొక్క శిష్యులతో వచ్చి దర్శించి తరించినట్టుగా స్కాంద పురాణము భీమఖండంలో కేదార కుంభకోణాది పుణ్యక్షేత్రం సమం మహతని వ్యాసుల వారి ఈశ్వరుడు గురించి స్తుతించడం జరిగిందండి. ఇక్కడ స్వామివారి భార్య అమ్మవారి పేరు రాజరాజేశ్వరి అమ్మవారు. ఈ రాజరాజేశ్వరి అమ్మవారిని ఇక్కడ ఆది శంకరాచార్యుల వారు ఆసేతు హిమాచల పర్యంతం పాదయాత్రలో వెళుతూ ఇక్కడ ఆగి అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఈ దేవాలయంలోనే దత్తాత్రేయుడు కూడా స్వయంభూ అండి. భారతదేశంలో ఎక్కడా కూడా స్వయంభూ విగ్రహం ఉండదు. స్వామి పిఠాపురంలో దత్తాత్రేయుడే మొదటి అవతారంగా జన్మించారు. స్వామి పుట్టిన బాలుడి యొక్క హరిపాదంలో శ్రీ అనే రేఖ ఉంది. పాదంలో శ్రీరేఖతో జన్మించినందువల్ల ఇక్కడ దత్తాత్రేయుడు శ్రీపాద వల్లభుడు. దత్తాత్రేయుడు మూలస్థానం ఎక్కడా కూడా విగ్రహ రూపం ఉండదండి. పిఠాపురంలో ఈ క్షేత్రంలోనే స్వామి విగ్రహ రూపంలో వెలిసినటువంటి ఏకైక దత్తక్షేత్రం. ఇక్కడ కాశీదేవి గైలోలాగే గతించినటువంటి పితృదేవతలకి తిథితో సంబంధం లేకుండా ఏ రోజు వచ్చినా సరే చనిపోయినటువంటి పితృదేవతలకి పిండ ప్రధాన శ్రాద్ధకర్మలు చేయడం వల్ల పితృదేవతలకు మోక్షం లభించి వాళ్ళకు ఉన్నటువంటి పితృశాపాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ క్షేత్రంలోనే అష్టాదశ శక్తిపీఠాల్లో అమ్మవారి 10వ శక్తిపీఠం. దక్షయజ్ఞంలో తనువు చాలించినటువంటి సతీదేవి మృత కళేబరాన్ని శివుడు భుజం మీద వేసుకుని ముల్లోకాలు వైరాగుల రౌద్రాకారంలో తిరుగుతూ ఉంటే బ్రహ్మ విష్ణువు కూడా శివుడిని శాంతింపజేసి విష్ణువు తన సుదర్శన చక్రంతో అమ్మవారిని 18 భాగాలుగా వేరు చేయగా అమ్మవారి 10వ భాగం ఇక్కడ పృష్ఠభాగం పిరుదులు పడ్డాయి. పిరుదులు పడినందువల్ల ఈ గ్రామం పీఠికాపురము పిఠాపురం అని పేరు వచ్చింది. పడిన పీఠ భాగాన్ని పురుహూతుడనే పేరు ఇంద్రుడు పూజించడం వల్ల అమ్మవారి పేరు పురుహూతిక. ఈ దేవాలయం త్రిగయా క్షేత్రాల్లో గయాక్షేత్రం, దత్తాత్రేయుడు జన్మస్థలం, శివుడు స్వయంభూ, 18 శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠం. ఆలయ నిర్మాణం ఏ సంవత్సరంలో జరిగింది? ఈ గయాసుడు యొక్క చరిత్ర అంతా కూడా కృతయుగంలోదండి. అప్పటికే ఉన్నట్టుగా త్రేతాయుగంలో రామచంద్రమూర్తే స్వయంగా ఈ క్షేత్రానికి వచ్చి తండ్రి అయినటువంటి దశరథ మహారాజు మామగారైన జనక మహారాజుకి ఇక్కడ పిండ ప్రదానం చేసినట్టుగా దత్తాత్రేయుడు 1328 సంవత్సరంలో అంటే 13వ శతాబ్దంలో సుమతి రాజశర్మ అనేటువంటి దంపతులకి ఇక్కడ జన్మించినట్టుగా, అలాగే వ్యాసుల వారు వ్యాసో నారాయణో హరి అన్నారు. విష్ణుమూర్తితో సమానం వ్యాసులు. వ్యాసుల వారే వచ్చి ఈశ్వరుని సేవించి తరించినట్టుగా
అలాగే శంకర సాక్షాత్ శంకరాచార్య నడిచే దైవంగా భావించేవారు. ఆది శంకరాచార్యుల వారే ఇక్కడికి వచ్చి స్వామివారి భార్య అయినటువంటి రాజరాజేశ్వరి అమ్మవారిని ప్రతిష్ఠించినట్టుగా ఉంది. అయితే ఇక్కడ 2002లో ఈ దేవాలయం అంతా కూడా ఆధునీకరణ చేయడం జరిగిందనమాట. పురాతన కట్టడాలు ఈ క్షేత్రంలో పితృదేవతలకి తిథితో సంబంధం లేదండి. ఎప్పుడు వచ్చినా సరే కాశీలో చనిపోయిన వాళ్ళందరికీ ఎలా అయితే పిండ ప్రదానాలు చేస్తారో అలా ఇక్కడ పిండ ప్రదానాలు చేస్తారు. అలాగే పితృశాపం తొలగిపోవాలని నారాయణ బలి ప్రదానాలని, పుట్టినటువంటి పిల్లలకి నామకరణ, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, ఇక్కడ శాంతి హోమాలు జరిపించుకుంటారు. అలాగే ఈశ్వరుడికి రుద్రహోమాలు, మృత్యుంజయ హోమాలు, శక్తిపీఠం ఉంది కనుక శక్తిపీఠానికి చండీ హోమం, అట్లాగే ఇక్కడ స్వామికి 1,00,000 బిల్లవార్చనలు, ప్రతినిత్యం కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు శివుడికి అభిషేకం, దత్తాత్రేయుడికి లఘువుగా అభిషేకం, అమ్మవారికి ఖడ్గమాలతో కుంకుమార్చన, వాహన పూజలు, ఇక్కడ దత్తాత్రేయుడు ఆలయం యొక్క సమీపంలో బ్రాహ్మలు ఉపనయనాది కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతాయండి. ఇక్కడ సుమారుగా ఒక 100 మంది పురోహితులు దేవస్థానం పెట్టినటువంటి స్వల్పమైనటువంటి రుసుము చెల్లించి వాళ్ళు ఎటువంటి కార్యక్రమం ఉన్నా దేవస్థానం వాళ్ళ సహకారంతో ఇక్కడ చేసుకోవచ్చండి. అంటే కలియుగంలో దత్తాత్రేయ స్వామి అంటే కృతే జనార్దనో దేవ, కృతయుగంలో విష్ణుమూర్తి అండి, త్రేతాయాం రఘునందన, త్రేతాయుగంలో రామచంద్రమూర్తి, ద్వాపరే రామకృష్ణోచ, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు, కలౌ శ్రీపాదవల్లభ, కలియుగంలో శ్రీపాదవల్లభుడు. ఈ శ్రీపాదవల్లభుడికి అత్యంత ప్రీతిప్రదమైనటువంటిది సిద్ధమంగళ స్తోత్రం. ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని ఎవరైతే పఠిస్తారో, వాళ్ళ గృహంలో ఎవరైతే పారాయణ చేస్తారో వాళ్ళకి అన్ని ఈతి బాధలు కూడా తొలగిపోయి వాళ్ళ కష్టాలన్నీ కూడా తీరి వాళ్ళు అనుకున్న కోరిక నెరవేరుతుందని దత్తాత్రేయ స్వామి స్వయంగా చెప్పడం జరిగిందండి. అందువల్ల ఇక్కడ ఉదయం 5:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు కూడా స్వామివారికి అభిషేకాలు అర్చనలు జరుగుతాయండి. 12:30కి నివేదన చేసి ప్రత్యేకమైన అలంకరణ చేసి గుడి మూస్తారు. మళ్ళీ సాయంత్రం 4:30 నుంచి రాత్రి 8:30 వరకు కూడా ఇంకా దర్శనాలు అర్చన తప్ప విశేష పూజలు ఏముండవు. ఉదయమే భక్తులు ఎవరు కోరినట్టుగా అంటే నవగ్రహ జపాలు అవ్వచ్చు, హోమాలు అవ్వచ్చు, వాహన పూజలు అవ్వచ్చు, అక్షరాభ్యాసాలు అవ్వచ్చు, ఎటువంటి కార్యక్రమం ఉన్నా సరే ఇక్కడ చేసుకోవచ్చు అన్నమాట. స్వయంభుగా వెలిసిన తర్వాత ఆలయ నిర్మాణం ఎవరు నిర్మించారు? అంటే పూర్వం నుంచే ఉన్నట్టుగానే చెప్తారండి. ఆలయం అయితే నిర్మాణం ఈ రాజులని ఇదనేది ఏమీ ఇక్కడ ఆలయ చరిత్రలో ఏమీ లేదండి. ఆలయ స్వామి స్వయంభూ అనేటువంటిదే తప్ప అంటే ఆలయం ఎవరు నిర్మించారు అనేది లేదంటే పూర్వం నుంచి ఈ దేవాలయం కృతయుగంలోనే ఉందని చెప్తారు. అయితే 2002లో ఆధునీకరణ చేశారన్నమాట. అయితే పురాతన రాజద్వారం అది కూడా ఉంది, అది మనం వెళ్ళి చూద్దాం. ముఖద్వారం యొక్క విశిష్టత తెలియజేస్తారు. పురాతన కట్టడాల్లో ఈ మండపం ఒకటే మిగిలిందండి. ఈ దేవాలయం అంతా కూడా 2002లో ఆధునీకరణ చేయడం జరిగింది. ఇది ఈ కాలం అనేటువంటి చెప్పలేం. అంటే పురాతనమైనటువంటి లిపి శాసనాలు ఉన్నాయండి దీని మీద, అందువల్ల చారిత్రక కట్టడంలా చెప్పబడుతుంది. నంది శివలింగం, ఆ స్తంభం మీద ఏమో నంది ఉంటుంది, ఆ స్తంభం మీద నంది మర్చిపోతాం. అనేది శివలింగం ఉంటుంది. నందీశ్వరుడు శివుడు శివలింగం. శిల ఇలా వేలు పెడితే దూరిలా చూసి అలా చెప్పారు.